సంప్రదాయ వరి సాగుకు భిన్నంగా నీటి వినియోగం, పెట్టుబడి వ్యయం తగ్గించుకుని మెట్ట పద్ధతిలో అధిక విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు రైతులు. ఈ విధానంలో ఎకరాకు 5,000 ఖర్చు తగ్గడమే కాకుండా తక్కువ సమయంలో పంట చేతికొచ్చి దిగుబడి కూడా పెరుగుతుండటంతో శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది రైతులు ఈ విధానాన్నే పాటిస్తున్నారు. అయితే అధిక దిగుబడులను పొందాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అమరజ్యోతి. సాంకేతికత పరంగా మనం ఎంత ముందుకు సాగుతున్నా వ్యవసాయ రంగంలో మాత్రం అడుగు ముందుకు పోవటం లేదు. పాత పద్ధతుల్లో వ్యవసాయం వలన అన్నదాతలకు ఎక్కువ శ్రమ, పెట్టుబడి వ్యయమవుతుండగా దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ క్రమంలో వరి సాగులో సంప్రదాయ పద్ధతులను పక్కనబెట్టి పొడిదుక్కిలో నేరుగా వెదజల్లే విధానంలో వరి సాగును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రైతులు. నేరుగా వెదజల్లే పద్ధతిలో ఎకరాకి 15 నుంచి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజుల ముందుగా కోతకొస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి 2,500 నుండి 3,000 వరకు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా చేతికి వస్తుంది. నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశముంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కలుపు నివారణ చర్యలు చేపడుతూనే సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. భూమికి ఎంత మేర పోషకాలు అవసరమో అంతే వేయడం వల్ల పెట్టుబడులు కూడా తగ్గుతాయి. వరికి ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్ అధికంగా అవసరమైన పోషకాలు. వీటితో పాటు సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరముందని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అమరజ్యోతి. ఉత్తర కోస్తా జిల్లాల్లో మన ఖరీఫ్ పంట కాలంలో మనం చూసినట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. సుమారు 10,20,000 ఎకరాల్లో ఇది సాగు చేయబడుతుంది. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారు 50% విస్తీర్ణం నేరుగా విత్తే పద్ధతిలోనే సాగు అవుతుంది. కూలీల ఖర్చు పెరగడం వలన కూడా రైతులు ఈ నేరుగా విత్తే పద్ధతిలో వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఈ సాగు విధానం వల్ల కొంతవరకు మీథేన్ వాయువు విడుదల కూడా తగ్గడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మనకు వరి సాగు ఆలస్యం అయినప్పుడు కూడా ఈ విధానం ద్వారా, ఈ నేరుగా విత్తే విధానం ద్వారా మనం సాగు చేసుకున్నట్లయితే సమయం కూడా ఆదా అవుతుంది. అలాగే నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సుమారు ఎకరానికి 2,500 నుంచి 3,000 వరకు కూడా కూలీల ఖర్చు అనేది ఆదా అవుతుంది. అలాగే ఈ పద్ధతిలో విత్తన మోతాదు కూడా మనకి 50% వరకు తగ్గుతుంది. అలాగే పంట పడిపోదు. పంట త్వరగా వారం నుండి 10 రోజులు ముందు కోతకు వస్తుంది. పురుగులు, తెగుళ్ళ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే కోత యంత్రాలను ఉపయోగించి కూడా మనం సులువుగా పంటను కోసుకోవచ్చు. నేరుగా విత్తే విధానంలో నేల తయారీ మనం చూసుకున్నట్లయితే తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని పలుమార్లు మనం మెత్తని దుక్కు చేసుకున్నట్లయితే కలుపు సమస్య అనేది చాలా వరకు మనం అధిగమించవచ్చు. ఆఖరి దుక్కులో సిఫార్సు మేరకు భాస్వరం, పొటాష్ ఎరువులను వేసి కలిదున్ని బాగా చదును చేసుకోవాలి. నేల సమతులంగా ఉండేటట్లు, తేమ సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. లేనట్లయితే మనకి తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు. అలాగే నీటి యాజమాన్యం కూడా సమస్యగా ఉంటుంది. కాబట్టి ఆఖరి దుక్కిని రొట్టెబెట్టతో వేసుకోవడం చాలా మంచిది. ఇక విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఈ నేరుగా విత్తే వరిలో ఎకరానికి 16 నుంచి 20 కిలోల విత్తనం ఉపయోగించుకోవాలి. విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలండి. విత్తే ముందు కార్బైడ్ మందుతో కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే సమయం చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలైతే జూను 2వ పక్షంలో విత్తుకోవచ్చు. అదే మధ్యకాలిక రకాలైతే జూలై 1వ పక్షంలో విత్తుకుంటే మంచి దిగుబడులు పొందొచ్చు. అలాగే విత్తే విధానం మనం చూసుకున్నట్లయితే ఏదైతే శుద్ధి చేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా విత్తుకోవచ్చు. అలాగే 20 సెంటీమీటర్ల దూరంలో నాగటి సాలు వెనక కానీ, గొర్రుతో కానీ, అలాగే ట్రాక్టర్తో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో, అంటే ఫెట్టికమ్ సీడ్లు అంటాం, దాంతో కూడా వేసుకోవచ్చు. విత్తనాన్ని ఎక్కువ లోతులో వేయకుండా పైన పడేటట్టు చూసుకోవాలి. అంటే 2.5 నుంచి 5 సెంటీమీటర్ లోతులో వేసుకోవాలి. అలాగే ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే పొలం తయారీ సమయంలోనే ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల గెత్తం వేసుకోవాలి.
అలాగే జీవన ఎరువులైనటువంటి మనకి అజోస్పైరిల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా ఇటువంటి జీవన ఎరువులను 500 మిల్లీలీటర్లు ఎకరానికి చెప్పిన 100 కిలోల పశువులు బాగా మాగిన పశువుల గెత్తంలో కలిపి నేలలో కొంచెం తగిన తేమ ఉండేటప్పుడు విత్తే సమయంలోనే వేసుకోవచ్చు. ఎకరానికి సుమారు ఒక బస్తా డిఏపి లేదంటే 2 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం ఆఖరి దుక్కులో వేసుకోవాలి. పొటాష్ ఎరువును సగభాగం ఫస్ట్ ఆఖరి దుక్కులో పడేటట్టు మనం ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని ఎరువుతో పాటు అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. నత్రజని ఎరువును మాత్రం 3 దఫాలుగా అంటే విత్తిన 15 రోజులకు పిలక దశలోను అలాగే అంకురం దశలో వేయాలి. ఫస్ట్ దఫా వేయాల్సిన నత్రజని ఎరువును 15 రోజుల తర్వాత వేసుకోవాలి. అలాగే నేరుగా విత్తే వరిలో జనరల్గా ఇనుప ధాతు లోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ లోప నివారణకు అంటే ఇనుప ధాతు లోపం వచ్చేటప్పుడు మనకి ఆకులు తెల్లగా పాలిపోవడం, ఎదుగుదల కుంటుపడడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ లోప లక్షణాలు గుర్తించిన వెంటనే లీటర్ నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు పిచికారీ చేయాలి. అవసరమైతే వారం రోజుల తర్వాత మరొకసారి దీన్ని మళ్ళీ పిచికారీ చేసుకోవాలి. అలాగే జింక్ లోపం వచ్చినట్లయితే ఎకరానికి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ను విత్తిన 30 నుంచి 45 రోజుల లోపల పిచికారీ చేసుకోవడం ద్వారా జింక్ లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ నేరుగా విత్తే వరిలో ప్రధాన సమస్య కలుపండి. కలుపుని మనం సమర్థంగా నివారించుకుంటే దీంట్లో దిగుబడులు అనేవి మనకి సాధారణ వరితో పాటు సమానంగా వస్తాయి, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. విత్తనం నాటిన 2 రోజుల లోపల వాడదగిన అంటే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటాము. వీటిని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు రాకుండానే నివారిస్తాయి. పెండిమెథాలిన్ ఇది ఎకరానికి 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదు అంటే ఆక్సిఫ్లోరోఫిన్ ఇది 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి విత్తిన రోజు కానీ మరుసటి రోజు కానీ పొలమంతా పిచికారీ చేసుకోవాలి. అలాగే విత్తనం నాటిన 3 నుంచి 5 రోజుల లోపల వాడదగిన కలుపు మందులు మనం చూసుకున్నట్లయితే ప్రిటిలాక్లోర్ దీనిని ఎకరానికి 400 మిల్లీలీటర్లు, లేదు అంటే పైరజోసల్ఫరాన్ ఎథైల్ సాతి అంటారండి, ఇది 80 గ్రాములు ఎకరానికి. ఈ 2 మందులు ఏదో ఒక దాన్ని మనం 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే విత్తనం నాటిన 15-25 రోజుల సమయంలో వాడదగిన కలుపు మందులు మనం చూసుకున్నట్లయితే పొలంలో వెడల్పాకు కలుపు సమస్యగా ఉంది అనుకుంటే ఎకరానికి 80 నుంచి 100 మిల్లీలీటర్లు బిస్పైరబ్యాక్ సోడియం, నామినీ గోల్డ్ అంటారు దీన్ని, మార్కెట్లో మనకి దొరుకుతుంది. దీన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెడల్పాకు కలుపు అనేది సమస్యగా ఉండదు. అలాగే ఊద ఎక్కువగా ఉంది అనుకుంటే సైఫ్లోఫాబ్యూటైల్ అనే మందుని 300 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఊద మరియు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఫినాక్సిప్రాపిథైల్ అని మందు ఉంటుందండి, రైస్టార్ అంటారు. ఇది 250 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకి వెడల్పాకు అలాగే తుంగ ఉన్నట్లయితే ఆల్మిక్స్ అనే మందు ఉంటుందండి, అది 8 గ్రాములు ఎకరానికి, దాన్ని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ కలుపు అనేది నివారించవచ్చు. ఇంకా నెల రోజులు దాటిపోయిన తర్వాత కూడా మనకి కలుపు అనేది వెడల్పాకు సమస్యగా ఉంది అనుకునేటప్పుడు 2,4-D సోడియం సాల్ట్ని అనే మందును 400 గ్రాములు ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ కలుపు అనేది మనం నివారించుకోవచ్చు. నీటి యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎదవరి పంటకు మామూలుగా 7 నుంచి 10 రోజులకు ఒకసారి మనం అవసరం మేరకు తడులు పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉండాల్సిన అవసరం అయితే లేదు. అయితే పంటకు కావాల్సిన తేమను మనం అందించినట్లయితే పంట కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యతను బట్టి విత్తనం ఎదబెట్టిన 30 నుంచి 40 రోజుల్లో పొలం నీరు పారించి మాగాని వరి మాదిరిగా మార్చుకోవాలి. విత్తిన దగ్గర నుండి మొదటి 30 రోజులు ఆరుతడి నీటి యాజమాన్యం పాటించాలి. వర్షాలు పడిన తర్వాత అలాగే కాలువలు చెరువులకి నీరు చేరిన తర్వాత మాగాని వరి మాదిరిగా నీటి యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వడంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది. ప్రస్తుతం వర్షాధారంగా వేసిన పంట 20 రోజుల నుంచి పూత పిందెగట్టి పడే దశలో ఉంది. అయితే అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగలి పురుగులు సమస్యగా మారాయి. వీటిని సరైన సమయంలో నివారిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని చెప్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు.
ప్రస్తుతం ఖరీఫ్లో వర్షాలు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పెసరను సాగు చేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 20 రోజుల నుండి పూత పిందె గట్టిపడే దశలో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. ఈ పురుగులు ఒక పొలం నుండి ఇంకొక పొలానికి తిరుగుతూ ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. ముఖ్యంగా ఎర్ర గొంగళ పురుగు యొక్క లక్షణాలు మనం గమనించినట్టయితే ఈ ఎర్ర గొంగళ పురుగులు మధ్యస్థ పరిమాణంలో ఉండి తెలుపు రంగు పలుసు రెక్కలు ఉండటం అనేది దీని యొక్క తల్లి రెక్కల పురుగుల యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముందు కనుక రెక్కలపై కనుక చూసుకున్నట్టయితే గోధుమ రంగు గీతలు ఉండటం, అదే రకంగా వెనక రెక్కలు కనుక చూసుకున్నట్టయితే పసుపచ్చని శరీర భాగం కలిగి ఉండటం అనేది ప్రత్యేకంగా దీని యొక్క ముఖ్య లక్షణంగా చెప్పుకునేదానికి వీలుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది పెట్టేటువంటి గుడ్లన్నీ కానీ చూసుకున్నట్టయితే గుడ్లన్నీ గుంపులు గుంపులుగా పెట్టడం, అదే రకంగా ఈ గుడ్లు రంగు కానీ చూసుకున్నట్టయితే తెలుపు రంగులో ఉండటం అనేది మనం సాధారణంగా గమనించవచ్చు. ముఖ్యంగా ఈ మొక్క ఆకులపైన మట్టి గడ్డల మీద కూడా ఇది గుడ్లను పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు గుబురు వెంట్రుకలతో కప్పబడి ఎర్రటి వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. అందుకే సాధారణంగా దీన్ని మనం ఎర్ర గొంగళ పురుగు అని పిలుస్తూ ఉంటాము. తల మీద అదే రకంగా వీపు మీద నల్ల పట్టీలు కూడా ఉండటం అనేది మనం సాధారణంగా గమనించేదానికి అవకాశం ఉంటుంది. నిద్రావస్థ దశలో కనుక చూసుకున్నట్టయితే ఈ వెంట్రుకలను గూడు కట్టి, అంటే ముఖ్యంగా ప్యూపాలు కనుక చూసుకున్నట్టయితే ఈ ప్యూపాలు భూమిలో సుమారుగా 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతులో ఉండటం అనేది దీని యొక్క ప్రత్యేకతగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎర్ర గొంగళ పురుగు అని చూసుకున్నట్టయితే సంవత్సరానికి సాధారణంగా ఒక తెర వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే 2 తెరలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బాగా నానే వర్షం పడిన తర్వాత కానీ చూసుకున్నట్టయితే ఈ పురుగు దీర్ఘకాలిక నిద్రావస్థ నుంచి బయటకు వచ్చి, అంటే ముఖ్యంగా గుంపులుగా వచ్చి మొలకెత్తే లేక కొంతవరకు పెరిగినటువంటి ఈ యొక్క పెసర పంటను నష్టం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పెసర పంటనే కాకుండా వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, అలసంద, పొద్దుతిరుగుడు లాంటి పైర్లను కూడా నాశనం చేసేదానికి అవకాశం ఉంటుంది. పైర్లలో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా గొడ్లు మేసినట్టుగా అంటే మొత్తం అంతా కూడా కట్ చేయడం వల్ల కేవలం మోళ్ళు మాత్రమే మిగిలేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా చూసుకున్నట్టయితే ఇవి ఒక చేను నుంచి ఇంకో చేనుకి కూడా గుంపులుగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి వల్ల నష్టం చాలా వరకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎర్ర గొంగళ పురుగు నివారణ విషయంకి వచ్చినట్టయితే పురుగు యొక్క ఉధృతి చాలా తక్కువ ఉన్నట్టయితే వాటిని వేరి నాశనం చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దాంతోపాటు ఒక చేను నుంచి ఇంకొక చేనుకి గుంపులుగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం చేను చుట్టూ ఒక కందకం చేసుకుని, అంటే నాగల్చాలు చేసుకొని నాగల్చాల్లో కార్బోరిల్ కానీ లేదా క్లోరిపైరిఫాస్ పొడి మందును కనుక వేసుకున్నట్టయితే ఈ యొక్క గాళ్లలో పడి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పంట నుంచి ఇంకో పంటకి, అదే రకంగా ఒక పొలం నుంచి ఇంకో పొలంకి వెళ్లకుండా మనం చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. నివారణ విషయంకి వచ్చినట్టయితే రసాయన పురుగు మందుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫినాల్ఫాస్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు, దాంతోపాటుగా డైక్లోరోఫాస్ 1 మిల్లీలీటరు కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఎర్ర గొంగళ పురుగును కొంతవరకు అధిగమించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎర్ర గొంగళ పురుగును బారి నుంచి పెసర పడకుండా కాపాడుకునే దానికి వీలుంటుంది. ఎర్రగొంగళి పురుగుల నివారణకు లైట్ ట్రాప్స్ పెట్టుకుంటే చాలా వరకు అరికట్టవచ్చు. అలాగే పొలం చుట్టూ కందకాలు తీయడమే కాకుండా జిల్లేడు చెట్లను పెట్టుకున్నట్లయితే ఆ పురుగులను జిల్లేడు ఆకర్షిస్తాయి. దీంతో ఈ పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు. టైగర్ రొయ్యిపోయి వనామీ వచ్చి దశాబ్ద కాలమైంది. ప్రారంభంలో వనామీ సునామీ సృష్టించింది. సాగు చేసిన వారందరికీ డాలర్ల వర్షం కురిపించింది. అయితే గత 5 ఏళ్లుగా వనామీ నష్టాల గొయ్యిగా మారింది. రొయ్యలు పెంచుతున్న ప్రతి రైతుకి అప్పులే చిక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ శాస్త్రీయ పద్ధతుల్లో స్కాంపీ సాగు చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఇదిగో ఇక్కడ వరుసగా కనిపిస్తున్న రొయ్యల చెరువులను చూడండి. ఈ ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామంలో ఉంది. ముఖ్యంగా ఉండ్రాజవరం మండలంలో అధిక విస్తీర్ణంలో ఆక్వా పరిశ్రమ విస్తరించి ఉంది. అయితే గత కొన్నేళ్లుగా వనామీ సాగులో పెద్దగా లాభాలు లేవు. దీనికి కారణం నాణ్యమైన పిల్ల దొరకకపోవడం ఒకటైతే, మేత కొరత ఒకవైపు, రోగాలు మరోవైపు చుట్టుముట్టి చెరువులు ఖాళీ చేయాల్సిన దుస్థితి దాపురించింది. పైగా వ్యాధుల నియంత్రణ కోసం విచక్షణారహితంగా వాడుతున్న మందులు, యాంటీబయాటిక్స్ తో ఎగుమతి చేసిన రొయ్యల కంటైనర్లు తిరిగి వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన పిల్లలను ఎంచుకుని 200 ఎకరాల్లో స్కాంపీ రొయ్యల పెంపకం చేపడుతున్నారు రైతు కందుల సత్యనారాయణ. ఒకే బిట్టు 200 ఎకరాల్లో ఆక్వాకల్చర్ చేస్తూ ఉన్నాను. నేను ఆక్వాకల్చర్ మొదలెట్టి 13 సంవత్సరాలు అయింది. ఇదివరకు ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు 7-8 సంవత్సరాల వరకు చాలా లాభాలతో ఆక్వాకల్చర్ నడిచింది. అప్పుడు ఫీడ్ కాస్ట్ కానీ, షింప్ కానీ, షింప్ క్వాలిటీ, షీడ్ క్వాలిటీ కానీ బాగుండేది. అప్పుడు మంచి లాభాలతో గడించాం. దీంట్లో కూడా ఈ 4-5 ఏళ్ళ నుంచి ఆక్వాకల్చర్లో లాభాలు రావట్లేదు, బ్రేక్ ఈవెన్ అవుతుందంతే. చాలామంది రైతులు నష్టపోతూ ఉన్నారు కూడాను. 4-5 ఏళ్ళ నుంచి ఫీడ్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. అలాగే దీంట్లో వాడి కెమికల్స్, అలాగే మినరల్స్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయి అలా షింప్ రేటు తగ్గిపోయింది. ఇప్పుడు కేజీ 200కే కొంటున్నారు. ఇదివరకే మేము అది 280 నుంచి 250 రూపాయల మధ్యలో అమ్మేవాళ్ళం. ఈ ఫీడ్ కాస్ట్ పెరిగిపోవటం, పవర్ బిల్ పెరిగిపోవటం, షింప్ కాస్ట్ తగ్గిపోవటంలో రైతు చాలా నష్టాలు గురవుతున్నాడు. అలాంటి పరిస్థితిలో రైతులందరూ సంఘటితంగా ఏర్పడి క్రాప్ హాలిడే అంటే ఒక 2 నెలల క్రాప్ మానేసి వేసవికాలంలో చెరువులన్నీ ఆరబెట్టుకుని దాంట్లో ఉన్న స్లెడ్జ్ అంతా పైకి ఎక్కించుకుని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే ఏ డిసీజ్ ఉండదండి. మనం అలా శ్రద్ధగా చేయవలసిన అవసరం ఉంది. మనం ఇప్పుడంతా వనామీ అనే రే పిల్లని వేస్తున్నాం అండి. అది PL10 షీడ్ని మన హ్యాచరీలో కొంటాం. అంటే 10 రోజులు పిల్లని మన హ్యాచరీలో కొని ఆ పిల్ల ఖరీదు 30 నుంచి 45 పైసల మధ్యలో ఉంటుంది. అవి కొని మనం చెరువులు వేసి పెంచుతూ ఉంటాం. అలాంటిది మనకి పూర్వం అయితే అవి 100%, 80-90% వరకు దొరికింది. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు 70% దొరికితే గగనం అవుతుంది. ఎందుకంటే సరైన షీడ్ కూడా రావట్లేదు, షీడ్ క్వాలిటీలో కూడా తేడా ఉంది. ఇదివరకు షీడ్కి ఇప్పటికి బాగా తేడా కనపడుతుంది. అంటే మేము ఎకరానికి 1,00,000 సీడ్ వేస్తామండి. అంటే దాంట్లో మనం 1 టన్ను మనం పెరుగుతూ ఉంటే 60 కౌంట్లో 1 టన్ను తీసేస్తాం. తర్వాత 40 కౌంట్లో 1 టన్ను తీస్తాం. అక్కడికి 1,00,000 వెళ్ళిపోద్ది. బోనస్ కింద మనకి ఒక 30-40% ఇస్తారు. అదొక 1/2 టన్ను 30 కౌంట్కి వెళ్తాం మనం. అంటే 2-2.5 టన్ను వరకు క్రాప్ మనకి దొరుకుతుందండి బాగా జరిగితే. ఆ పరిస్థితిని బట్టి మన షీడ్ క్వాలిటీని బట్టి మన క్రాప్ ఎదరికి వెళ్తాం, లేకపోతే హార్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రొయ్యల పెంపకంలో అనేక సమస్యలుంటాయి. వినియోగించని మేత, రొయ్యల మలమూత్రాలు, చనిపోయిన శైవలాలు మరియు రొయ్యలు వదిలిన షెల్స్ కుళ్ళుట వలన చెరువు నీటిలో అడుగున ఉన్న మట్టిలో అమ్మోనియా, నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి హానికరమైన వాయువులు ఉత్పత్తై రొయ్యలు అనేక రకాల వ్యాధులకు గురవుతూ ఉంటాయి. రైతులు వివిధ రకాల హెటిరోట్రోఫిక్, నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా వంటి ప్రోబయోటిక్స్, అమోనియా బైండర్స్ ఉపయోగించి ఈ విష వాయువులు పెరగకుండా చూసుకోవాలి. దీంతో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దిగుబడులు కూడా తగ్గి నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి యాంటీబయోటిక్స్ వాడకుండా తక్కువ ఖర్చుతో స్కాంపీ రొయ్యలను పెంచుతూ మంచి లాభాలను గడిస్తున్నారు. అంటే దీంట్లో ప్రత్యేకించి జాగ్రత్తలు ఏమో, ఫీడ్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. 25 డేస్ తర్వాత సీడ్ వేసిన 25 డేస్ తర్వాత మనం చెక్ ట్రే పెడతాం. మేతను బట్టి ఫీడ్ వేసుకుంటాం. ఆ ఫీడ్ ఖాళీ అయితే రొయ్యలన్నీ కింద బాటంలో అయిపోయిన తర్వాత చెక్ ట్రేలోకి వస్తాయి. ఆ చెక్ ట్రేలో ఫీడ్ మిగిలిపోతుందంటే బాటంలో కూడా ఎంతో కొంత ఫీడ్ డ్యామేజ్ అవుతుంది, మిగిలిపోతుందని మనం అర్థం చేసుకుని హెచ్చు తగ్గుల్ని చెక్ ట్రేని బట్టి మనం ఫీడ్ ఇచ్చుకుంటూ ఉండాలి. దీంట్లో మినరల్స్ ఇస్తాం, సపోర్టింగ్గా ఫీడ్కి సపోర్టింగ్ మినరల్స్ ఇస్తాం, ప్రొబయోటిక్ ఇస్తాం. అసలు యాంటీబయాటిక్ అన్నది వాడడం శ్రద్ధగా సీడ్ని టెస్ట్ చేయించుకోవాలండి. సీడ్ తెచ్చుకుని 10 రోజుల్లో 9 రోజులకి మనం సీడ్ రేపు తెస్తామనగా ల్యాబ్లో టెస్ట్ చేయించుకుని హెచ్పి ఉందా, లేకపోతే దాంట్లో సీడ్ క్వాలిటీ ఎలా ఉందనేది ఖచ్చితంగా ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలి. 25 రోజుల తర్వాత ప్రతి వారం చెరువులో వలేసి సీడ్ని బయటికి తీసుకుని అలా దాని గ్రోత్ ఎలా ఉంది, అసలు కరెక్ట్గా పెరుగుతుందా లేదనేది గమనించుకుని వీక్లీ గ్రోత్ ఎలాగ ఉంది, వీక్లీ ఫీడ్ ఎలా ఎక్కువ తింటున్నాయి, ఇవన్నిటిని బేరీ చేసుకుని మన క్రాప్ని చూసుకుంటూ ఉండవచ్చు. యాంటీబయాటిక్స్ అనేవి వాడక్కర్లేదు. చుట్టుపక్కల రైతులను కూడా మనం బాగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళతో కూడా మంచిగా సీడ్ వేయించి మంచిగా చేసేలా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే దీంతోపాటు అందరూ పాడైపోయే పరిస్థితి. షింప్కి మనం పెంచేసరికి 100 కౌంట్కి అదే 1 కేజీకి
220 ఖర్చు అయిపోతుంది. ఇదివరకు మినిమం ప్రైసే 250 రూపాయలు ఉండే. ఈవేళ 25 రూపాయలు 100 కౌంట్లో రైలు అమ్మితే లాస్ వస్తుంది. అలాగే మనం 2.5 టన్నులు తీసాం అనుకోండి, రేట్లను బట్టి ఉంటుంది. ఇవాళ 200 ఉంది, ఒక నెల తర్వాత 250 రావచ్చు. అలాగే మనం 2.5 టన్నులు, 2 టన్ను నుంచి 2.5 టన్నుల వరకు క్రాప్ తీస్తాం. క్రాప్ తీస్తే 1 టన్ను ప్రాఫిట్ వస్తుంది. మామూలుగా అయితే మంచి రోజులు మంచి క్రాప్ బాగా వచ్చి రేట్లు ఉంటే ఎకరానికి 3 లక్షల లాభం వచ్చేది పూర్వం. ఈ మధ్య వైట్ కట్ అనే ఒక గట్ట వ్యాధి వస్తుంది రొయ్యకి. అది వస్తే బాగా లాస్ వస్తున్నాయి చెరువులు. మందులు మనం ప్రొబయోటిక్, ఈ యాంటీబయాటిక్స్ అయితే వాడకూడదు, ప్రొబయోటిక్స్ తోటే అట్లా మేనేజ్ చేయాలి. ఆ వైట్ కట్ వచ్చినప్పుడు చాలా లాస్ అవుతున్నారు చాలామంది రైతులు. ప్రతి 15 రోజులకు ఒకసారి వాటర్ టెస్టింగ్, వాటర్ క్వాలిటీ చూసుకోవాలి. అలాగే దీనికి డిఓ అనేది డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. అది ఏరియేటర్లో వస్తుంది, ఏరియేటర్ వల్ల వస్తుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ 4 గంటలు తగ్గితే షింపు ఆటోమేటిక్గా స్ట్రెస్ గురవుద్ది. స్ట్రెస్ గురవుతే డ్యామేజ్ అయ్యి కూడా అయ్యే అవకాశం ఉంది. పవర్ ఖచ్చితంగా దీనికి 1 అవర్ కంటే ఎక్కువ పోయిందంటే నైటు మన క్రాప్ మనకు దక్కదు. అందుకని పవర్కి జనరేటర్లు ఏర్పాటు చేసుకుని ఎప్పుడైనా పవర్ కట్ వస్తే ఇమీడియట్గా జనరేటర్ ఆన్ చేసుకుని మనమంతా చాలా శ్రద్ధగా చూస్తే మంచి బిజినెస్ అండి ఇది. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే కానీ ఫర్దర్గా ఈ వ్యాపారం ఎవరో చేయలేని పరిస్థితికి వచ్చారు. ఫీడ్ రోజు 4 సార్లు ఇవ్వాలంటే ఫీడ్ వేస్టేజ్ అయిందంటే బాటం పాడైపోయి షింప్కి నానా రకాల ఇబ్బందులు పడి తెగుళ్ళు అన్నీ వచ్చే అవకాశం ఉంది. అది ఒకటే బాగా మానిటర్ చేసుకోవాలని. అలాగే అమెరికన్స్ వస్తారు, తైవాన్ నుంచి వస్తారు. అందరికీ ఎవరు వచ్చినా ఫారినర్స్ ప్రతి నెల ఒకళ్ళు ఎదురొచ్చి మా చెరువులు చూసి చాలా బాగుందని కూడా చెప్తారు. దీనికి ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా అవంతి కంపెనీ తీసుకుంది. అది ఉంటేనే మనం యూరోప్ కంట్రీకి రొయ్యలు అమ్మగలం. ఆ క్వాలిటీ రొయ్యల్ని మేము పెంచుతున్నామండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫామ్ కింద ఫారినర్స్ ఎవరు వచ్చినా చెప్తారు. ఇండియాలో కూడా ఇంత బాగా మీరు కల్చర్ చేస్తున్నారని చాలామంది ఫారినర్స్ ఆశ్చర్యపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మేము కూడా కార్పొరేట్ లెవెల్లో చాలా నీట్గా చేస్తున్నామని నేను అనుకుంటున్నా. చాలామంది చూసిన వాళ్ళు కూడా మీరు చాలా పద్ధతిగా చేస్తున్నారని చెప్తున్నారు. ఎకరం చెరువులో 1,00,000 స్కాంపీ రొయ్యల పిల్లలను పెంచుతున్న రైతు సత్యనారాయణ 4 నెలల్లో పంట తీస్తున్నారు. ఒక్కో ఎకరాకు పెట్టుబడి దాదాపు 5 లక్షలు అవుతుంది. సరాసరి 2.5 టన్నుల దిగుబడి వస్తుంది. టన్ను ధర తక్కువలో తక్కువ 3 లక్షలు ఉంటుంది. అంటే ఎకరాకు 7,50,000 ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోను ఎకరాకు 2 నుండి 3 లక్షల వరకు నికర ఆదాయం పొందుతున్నారు. ఇలా 200 ఎకరాలపైన 4 నెలలకు సరాసరి 4 కోట్ల నికర ఆదాయం పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకొల్లి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.